సిపిఐ నారాయణ. అంటే ఇండియాలోనే కొంతమంది వేస్ట్ ఫెలోస్‌లో కొంతమంది వ్యక్తులు చాలామందుంటారు. అటు 'ప్రకాష్ రాజ్' కావచ్చు, ఇంకొంతమంది వ్యక్తులు కావచ్చు. అంటే వీళ్ళ వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు. పోనీ వీళ్ళు ప్రజలకన్నా ఏమన్నా కాస్తో కూస్తో ఉపయోగపడతారంటే, ఆ ఉద్దేశాలు కూడా వీళ్ళెవరికీ ఉండవు. ఏదో ఒక రకంగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టాలనేటువంటి అంశ తప్ప, ఆలోచన తప్ప వీళ్ళకి ఎటువంటి ఆలోచన ఉండదు. ఆ కుటుంబానికన్నా వాళ్ళు ఉపయోగపడుతున్నారో లేదో తెలీదు గానీ, ఆ పార్టీలకైతే ముఖ్యంగా సిపిఐ నారాయణ లాంటి వ్యక్తులు ఆ పార్టీలకు కూడా ఉపయోగం లేదు. చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఆయన నిజంగా ఈ రాష్ట్రానికి చేసిందేంటి అంటే సున్నా అనే చెప్పాలి. పోనీ దేనికన్నా ఆ పార్టీ కన్నా ఉపయోగపడ్డారంటే డెఫినిట్‌గా ఉపయోగపడ్డారు. ఎందుకు అంటే ఆ పార్టీని ఈ స్థాయిలో ఇంత దిగజారిపోయేటువంటి స్థాయిలో తీసుకెళ్ళినటువంటి ఘనత సిపిఐ నారాయణ గారికే ఆయన నోటికే దక్కుతుంది. ఎందుకంటే చాలామంది నాయకులున్నారు సిపిఐలో. కానీ ఈ నారాయణ గారు కావచ్చు, రామకృష్ణ గారు కావచ్చు. వీళ్ళిద్దరూ ఆ పార్టీలని నాశనం చేసుకుంటూ అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళిపోయినటువంటిది. ఒకప్పుడు మంచి భావజాలాలుండి, మంచి వ్యక్తులున్నటువంటి ఆ పార్టీలకి, కమ్యూనిస్ట్ భావజాలాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులకి చాలా మంచి పేరుండేది. ఇండివిడ్యువల్‌గా ఏ పార్టీ వాళ్ళైనా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ వాళ్ళని గౌరవంగా చూసుకునేవాళ్ళు. కానీ ఇలాంటి వ్యక్తులు ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత క్రమేపీ వాళ్ళ పార్టీని వాళ్ళే వాళ్ళ నోటితో దిగజార్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి చూసాం. అంటే నోరు బావుంటే ఊరు బావుంటది అంటారు. ఈ నోరే బాగోనప్పుడు వాళ్ళ పార్టీ కూడా ఏం బావుంటది? అదే పరిస్థితి అయింది. గతంలో ఈ మెగా ఫ్యామిలీకి సంబంధించి ఈయన ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మీద అక్కసుతో పదే పదే వాళ్ళని టార్గెట్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది మనం చూసాం. హిందూ దేవుళ్ళని ముఖ్యంగా హ్మ్, చిరంజీవి గారిని, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని. ఎన్ని సార్లు ఎంతమంది రోడ్ల మీదకొచ్చి "ఏం మాట్లాడుతున్నావు నారాయణ గారు? మీరు నీ నోటికి అద్దు, అదుపు ఉండదా?" అని చెప్పి ఎన్ని సార్లు అన్నా కూడా ఈయన మారరు. మారేటువంటి అవకాశం ఎందుకంటే ఈయన నేనున్నాను ఆ పార్టీకి సంబంధించిన నాయకుడిగా లేదంటే నారాయణ అనే వ్యక్తి ఉన్నాడు అని అనుకోవటం కోసం ఆ ఫ్యామిలీని ఏదో ఒక రకంగా తిట్టాలను, ఇంకొకటి చేయాలను, అబాస్పాలు చేయాలన్న ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దాని ద్వారా ఈయనకి సోషల్ మీడియాలో మైలేజ్ వస్తా ఉంటది. ఎదురుగుండా నాకులాగా ఒక సెల్ఫీ వీడియో పెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడేస్తా ఉంటాడు. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటదా ఆ పార్టీకి అంటే ఉండదు. ఆయనకేమన్నా ఉపయోగం ఉంటదంటే డెఫినిట్‌గా ఇలాంటి అంటే నేను గూడా నాయకుడిగా ఉన్నాను అని చెప్పి చెప్పుకోవడం తప్ప ఇంకొక వేరే ఉపయోగం లేనటువంటి క్యాండిడేట్ అనమాట. రీసెంట్‌గా మన గతంలో చిరంజీవి గారి సంగతి మనం చూసాం. ఆ తర్వాత ఆయనకిచ్చినటువంటి తీర్పేంటో గూడా ఆయనకిచ్చినటువంటి నిరసనలేంటో గూడా మనం చూసాం. దెబ్బకి ఆయన బయటకొచ్చి క్షమాపణ చెప్పుకోవటం గూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీదకెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పుకోవటం ఇవన్నీ జరిగింది. మళ్ళీ రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారి జోలికి ఆయన ఒక మాట అనుకుంటూ వచ్చారు. ఏంటంటే విడాకులు అనేది సనాతన ధర్మంలో లేదు. ఓకే. దాని గురించి మాట్లాడదాం. మీరు మాట్లాడిన 2, 3 మాటలున్నాయి. దాంట్లో సనాతన ధర్మంలో ఇది విడాకులనేవి లేవు. మరి ఖురాన్‌లో త్రిపుల్ తలాక్ అని ఉంది కదా! దానికి తలాక్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేయొచ్చు అంటే దానికి మీరు యాక్సెప్టబులా? అలా ఎంతమంది జీవితాలు ముస్లిం మహిళల జీవితాలు రోడ్ల మీద పడ్డాయో మీకు తెలుసా? దాని గురించి మీరు మాట్లాడేటువంటి దమ్ము, ధైర్యం మీకుందా? ఇది పోసుకుంటారు. ఎందుకంటే మీకు వాళ్ళ ఓట్లు కావాలి. వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ వృద్ధిలోకి రావటం అనేది మీకు అనవసరం. కేవలం దాన్ని అడ్డం పెట్టుకుని ముస్లిం ఓట్లు దండుకోవటం అనేది మీకు కావాలి. వాళ్ళ మీద మాట్లాడితే వాళ్ళేం చేస్తారో మీకు తెలుసు. హిందువులు ఏమి చేయలేరు. సనాతన ధర్మం పేరు మీద ఎవరు ఏం మాట్లాడలేరు. ఈళ్ళకి యూనిటీ లేదు అని అంతేగా. నిజంగా ఇలాంటి వాళ్ళ కోసమైనా సరే హిందువులందరూ సనాతన ధర్మం అనేది ఒక యూనిటీగా ఉంటదని చెప్పి ఇలాంటి వాళ్ళకి చెప్పు దెబ్బ సమాధానం ఇచ్చినట్టుగా ఉండాలి. లేకపోతే ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దేశానికి ఎవరికీ ఉపయోగం లేనటువంటి ఇలాంటి వ్యక్తులు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడటం అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి గురించి మాట్లాడడం అంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో 1% అయినా ఇతను ఎప్పుడైనా పిల్లికి బిచ్చం వేసినట్టయినా ఎప్పుడన్నా చూసారా? నారాయణ కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు కావచ్చు. వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం. వీళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలా? అంటే వీళ్ళ స్థాయి ఏంటో వీళ్ళకి అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన ఎంతోమంది జీవితాలను నిలబెట్టాడు. ఎంతోమందికి ఆసరాగా నిలబెట్టాడు.
ఆయన సొంత డబ్బులు కష్టపడి సినిమాల్లో చెమటోడ్చి లైట్లు ఆ వేడిలో అవన్నీ కూడా ఇబ్బంది పడి ఆ వచ్చిన డబ్బుని కౌలు రైతులకు ఇచ్చాడు. ఎంతోమంది జీవితాలకు ఆయన వెలుగునిచ్చాడు. మరి నారాయణ గారు ఎప్పుడన్నా ఒక రూ. 10 ఎవరికైనా ఇచ్చిన సందర్భం ఏమన్నా ఉందా? ఏమన్నా ఒక కుటుంబాన్ని వాళ్ళ నిలబెట్టారనే ఏమన్నా ఇది ఉందా నారాయణ గారికి? మరి ఎందుకు మీరు మాట్లాడతారు? ఇకపోతే ఆయన అన్నదేంటంటే ఆహ్, ఎవరైతే భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా తీసుకెళ్ళి తగలబెట్టేస్తారు అని చెప్పన్నారు. అది సనాతన ధర్మంలో ఉందా? తెలియకపోతే నేను గతంలో కూడా దానికి సంబంధించినటువంటి వీడియో చేశాను. సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్య చనిపోవాలని ఎక్కడా లేదు. అది రాజుల కాలంలో ముఖ్యంగా రాజులు రాజ్యాల మీదకి దండయాత్రలకెళ్ళినప్పుడు ఆ రాజులు వాళ్ళు చనిపోతే వాళ్ళ మిగతా ఎవరైతే గెలిచిన రాజులు ఉంటారో వాళ్ళు వచ్చి వాళ్ళ భార్యలని, పిల్లల్ని, ఆడవాళ్ళని వాడుకొని ఇష్టానుసారం వాళ్ళని హింసించేవాళ్ళు. అవి తట్టుకోలేక చాలామంది లేడీసు ముఖ్యంగా ఆడవాళ్ళు గృహిణీలుగా ఉండే అంటే ఎంతో హిందూ సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళు అలా చేయలేక నా భర్త లేనిదే ఇవన్నీ నేను ఫేస్ చేయాల్సి వస్తది అని వాళ్ళకి వాళ్ళుగా వెళ్ళి చనిపోయేవాళ్ళు. ఆ తర్వాత క్రమేపీ అది ఆచరణలో లేదు. అంతకు ముందు లేదు. ఆ తర్వాత లేదు. ఎందుకంటే ఎప్పుడూ లేదు. సనాతన ధర్మంలో ఎప్పుడూ లేదు. రాముడు ఉన్నప్పుడు గానీ లేదంటే ఎంతోమంది దేవుళ్ళకి సంబంధించినటువంటి మనం చరిత్రలు చూసినప్పుడు ఎప్పుడూ కూడా అలాంటిది ఎక్కడా కనిపించలే. అంతేగాని వీళ్ళు కావాలని హిందూ ధర్మం మీద అక్కసుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే వీళ్ళలో ఎవరు ఏం మాట్లాడలేరు, ఎవరు ఏం సమాధానం చెప్పలేరు అనేటువంటిది వీళ్ళు బాగా అలవాటు చేసేసుకున్నారు. దీనికి హిందువులు కూడా యూనిటీ లేకపోవటం అనేది ఇలాంటి వాళ్ళకి అవకాశం కూడా కనిపిస్తుంది. సో డెఫినెట్‌గా నారాయణ గారు ఒకసారి మీ మానసిక పరిస్థితి గురించి ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది. లేదా ఇలాంటివి మీరు ఏజ్ అయిపోయింది. సరిగ్గా మాట్లాడలేనటువంటి పరిస్థితొచ్చింది. కనీసం ఇంట్లో కూర్చొని ఓ మూలన కూర్చొని ఇంట్లో వాళ్ళకి పెట్టింది తిని శుభ్రంగా తొంగుండి. అంతేగాని రోడ్ల మీదకొచ్చి అలాంటి వ్యక్తుల మీద, ఇలాంటి వీళ్ళ మీద, హిందూ దేవుళ్ళ మీద మాట్లాడేస్తామంటే సరైనటువంటి బుద్ధి డెఫినిట్‌గా చెప్తారు. హిందుత్వం, సనాతన ధర్మం అనేది అన్ని మతాలని, అన్ని కులాలని కలుపుకొని వెళ్ళేదే. ఇదొక వసుదైక కుటుంబం అని చెప్పేది. కానీ మీలాంటి వాళ్ళు వచ్చిన తర్వాతే దీంట్లో చీలికలనేవి మొదలుపెట్టారు. వీళ్ళ మధ్య కుట్రలు పన్ని మీలాంటి వాళ్ళ మాటలతో వాళ్ళని విభజించే విధంగా, వాళ్ళలో వాళ్ళు కొట్టుకునే విధంగా మీలాంటి వాళ్ళ మాటలే చేస్తున్నాయి.